For any advertisements, contact us 9885272720. గురుగారు నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇప్పుడు చాలా వరకు వస్తువులు తెచ్చారు, వాటి గురించి మీరు మాకు చెప్తారని అనుకుంటున్నాను. చక్కగా చెప్తాను. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో నెగటివ్ ఎనర్జీ అనేది మనిషికి ఎక్కువగా ఆవహిస్తూ ఉంటుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటి సార్? అది ముందు వ్యతిరేక శక్తి, దిష్టి దోషము, ఆందోళన, కన్ఫ్యూజను. సార్, ఆందోళన మనము ఎదుటోడికి అది ఉందని నాకు లేదని అది కూడా ఆందోళన కింద అనుకోవచ్చా? లేకపోతే అనుకోవచ్చు. అది ఆందోళన కన్నా చెప్పాలంటే ఒక విధంగా ఈర్ష్యం చెప్పుకోవచ్చు, ఒప్పంతనం అని చెప్పుకోవచ్చు. అది మంచిది కాదు. ఇటువంటి పరిస్థితుల్లో వాటన్నింటినీ నియంత్రణ కోసం అంటే మన చుట్టూ మనకు ఒక ఆరా ఉంటుంది. ఈ ఆరా అనేటువంటిది నెగటివ్ ఆరా అంటారు. దాన్ని దిష్టి తీస్తారు తనిగా. అంటే ఒక థెరపీ అది. ఆ థెరపీ ఇలా తిప్పి కొన్ని వస్తువులతో, ఉప్పు, మిరపకాయలు, వెంట్రుకలు, గుమ్మడికాయ, నిమ్మకాయ, కొబ్బరికాయ లాంటి వాటితో నెగిటివ్ ఎనర్జీని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ తీస్తూ ఉంటారు. మరి అలా చేసుకోలేని వాళ్ళు, కానీ మనము దైనందిన జీవితంలో గురవుతున్న ఒత్తిడుల నుంచి ప్రశాంతంగా బతకడం కోసం మనకు ధరించుకోవడానికి ఇది ఒక దైవికమైన వస్తువు. ఓకే, కరంగాలి అంటారు దీన్ని. కరంగాలి ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందింది. దేశవ్యాప్తంగా కూడా ఎంతోమంది వేసుకున్నారు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వేసుకుంటున్నారు. దీన్ని వేసుకున్న తర్వాత వాళ్ళకి మానసిక నియంత్రణ, మంచి ఐడియాలజీ, మంచి ఓపిక ముందు వీటన్నింటినీ గమనించి పాజిటివిటీని పెంచుకుంటున్నారు. ఇది వచ్చిన తర్వాత చాలా మంచి పరిస్థితులు, నాకు మానసికంగా బాగున్నాయి, అన్ని కలిసి వస్తుంది. పోయినసారి మీరు నా రాసి అన్ని చూసి నాకు ఇచ్చారు కదా. అవును. ఈ కరుంగాలి అంటే, కరుపు అంటే తమిళ్లో రెండు ఉన్నాయి కదా గురుగారు? రెండు ఉన్నాయి, సెంగాలి, కరుంగాలి. ఈ కరుంగాలి అనేది కరుపు అంటే నలుపు, కాళి అంటే కాళికాదేవి, నలుపుగా ఉన్న కాళికాదేవిని అర్థం. కాళికాదేవి శరీరం, దేహం ఈ రంగులోనే ఉంటుంది రియల్గా. కాబట్టి అది ఒక చెట్టు. ఆ చెట్టు యొక్క బెరడు అంటే చెక్కతో చేసినటువంటి పూసలు ఇవి. ఇది 8mm. దీన్ని వేసుకోవడం వల్ల నెగటివిటీ ఫస్ట్ దూరం అవుతుంది. అంటే మీరు పూజ చేసి ఇస్తారా? ఖచ్చితంగా పూజ చేసినవి ఇవి, హోమంలో పెట్టినవి. ఇప్పుడు మనం ఏ కాడికి మంచి జరగాలంటుంటాం. జరగాల్సింది మంచి కాదు, చెడ్డ జరగకుండా ఆపి తెచ్చాలి, అంతా మంచి. మనకు చెడ్డ జరగకపోతే మీలంతా మంచే. చెడ్డను ఇప్పుడు ఒక సంస్థ ఉంది, ఆ సంస్థ నష్టాల్లో ఉంటుంది. లాభాల్లోకి తేవాలంటే ఏం ఆలోచిస్తారు స్పెషలిస్ట్ వచ్చి? ఎక్కడ నష్టం జరుగుతూ ఉంది అనే చోట ఆపితే లాభాల్లోకి సంస్థ వస్తుంది. నష్టాలను ఆపుతూ వస్తే లాభాలు పెరుగుతాయి. లాభాన్ని పెంచాలంటే నష్ట నివారణ చేసినప్పుడే కదా. కాబట్టి ఇక్కడ వచ్చే కాడికి దీనివల్ల లాభం జరిగే తర్వాత పక్కన పెడితే ముందు నష్టాలు జరగకుండా ఆగుతాయి, నియంత్రణ వస్తుంది, ఓపికగా ఆలోచించుకునేటువంటి శక్తి కలుగుతుంది. కాబట్టి ఈ కరుంగాలి అనేది వేసుకున్న తర్వాత, అంటే నష్టం అంటే ఒక ప్రమాదం కూడా నష్టమే కదా. దీన్ని వేసుకోవడం వల్ల వాళ్ళు పడడము, బైక్లో వెళ్తుంటారు, ఎనీ నెగిటివ్ ఎనర్జీ ఆపేస్తుంది. చక్కగా చెప్పారు. దీని తర్వాత ఎవరు తెలివితేటలు వాళ్ళకు ఉంటే దాని తెలివితేటలతో వాళ్ళకి అన్ని కలిసి రావడం, వాళ్ళు బ్రీతింగ్ చేయొచ్చు. అది ఎట్లా వేసుకోవాలి? పొద్దున్న వేసుకోవాలా? వేసుకుని పడుకోవచ్చా లేదా? అంటే చాలా వరకు ఏంటంటే ఇట్లాంటి అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత నేను నాన్ వెజ్ తినకూడదు, వేరే ఏం చేయకూడదు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా, వాటి గురించి మీరు. కాళికాదేవి దశమహావిద్యలో మొదటి దేవత. ఆమెకు వామాచార పూజతోనే ఆమె ప్రసన్నమవుతుంది. దక్షిణాచార పూజతో ఆమె చాలా నిదానంగా ప్రసన్నమవుతుంది. కాబట్టి ఆమెకు మాంసము, మద్యము నైవేద్యంగా పెట్టే పూజ చేస్తారు. కాబట్టి కాళికాదేవికి సంబంధించినటువంటి మాల కాబట్టి మాంసం తినడం తప్పేమీ లేదు. అటని దీన్ని మాంసం తినేదాని కోసం వేసుకోవడం అవసరం లేదు. జనరల్గా మనం ఎప్పుడు తినాల్సి వస్తే తింటే దోషమేం లేదు. తర్వాత పడక గదిలో మనము పడుకునేటప్పుడు దీన్ని వేసుకోకూడదు. ఎందుకంటే మంచము లేదా మనము శాప అన్నా కూడా పడక గది అంటేనే భోగ వస్తువు. అక్కడ ఆధ్యాత్మికతకు చోటు లేదు. అప్పుడు తీసి పెట్టాలి. అక్కడ బెడ్రూమ్లో పెట్టి ఒక బరణిలో పెట్టి ఒక కవర్లేసి లేదా ఒక కప్పులో పెట్టేయచ్చు. మన దేహానికి లేకుండా ఉండదు చాలు. తెల్లవారులేసి స్నానం చేసి మళ్ళీ చక్కగా వేసుకోవచ్చు. బాత్రూమ్ అనేది ఒక అశుద్ధమైన ప్రదేశం, మలమూత్ర విసర్జన ఉంటుంది. అక్కడ బ్రీతింగ్ లేస్తూ ఉంటుంది కదా, అంత దుర్వాసనలో దీన్ని వేసుకుని లోపలికి వెళ్ళకూడదు. ఒకవేళ తెలియకుండా వెళ్ళినా నీటిలో కడిగి శుభ్రం చేసి మళ్ళీ వేసుకోవచ్చు. ఇంకా డెత్కి వెళ్ళినాము అంటే కూడా వేసుకోవచ్చు, తప్పేం లేదు. అక్కడ నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఆ నెగిటివ్ నుంచి మన కంట్రోలింగ్కి ఇది ఒక టూల్గా పనిచేస్తుంది. ఇంతకుమించి నియమ నిబంధనలు అయితే ఏమీ లేవు. అది మీకు ఎట్లా కాంటాక్ట్ చేయాలి? అది మీకు ఫోన్ చేసిన తర్వాత మీరు ఇస్తారా, లేకపోతే వాళ్ళ జాతకం చూసి దాన్ని బట్టి ఇస్తారా? కావాలనుకున్న వాళ్ళు నేను నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళకు అడ్రస్ తీసుకొని కరెక్ట్గా వాళ్ళ
పోస్టల్ అడ్రస్, పిన్ కోడ్, ఫోన్ నెంబర్ కరెక్ట్గా ఇవ్వాలి, లేదంటే కొరియర్ రిటర్న్ వస్తుంది. ఇప్పుడు ఈ కరుంగలి మాలను నేను ఎందుకు కొంచెం శ్రద్ధ తీసుకొని చెప్తున్నానంటే, దీన్ని నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. 2000, 3000, 4000 కూడా చెప్తున్నారు. గురుగారు ఏంది మీరు చాలా తక్కువకి ఇస్తున్నారు అంటున్నారు. తక్కువ కంటే విత్ కొరియర్ ఛార్జెస్ ఒక మాల, ఒక బ్రాస్లెట్, ఇది చక్కగా చేతికి ఇలా వేసుకోవచ్చు, మాల మెడకు వేసుకోవచ్చు. ఒక మాల బ్రాస్లెట్ తీసుకుంటే ఇంట్లో ఇద్దరు వాడుకోవచ్చు, స్త్రీలు వేసుకోవచ్చు, పిల్లలు వేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు, పచ్చం లేదు. ఇప్పుడు కొడుకు తీసుకున్నాక తల్లి వేసుకోవచ్చా? ఒకటే డీనే కదా, తల్లి తిన్న యాంగిల్ బిడ్డ తింటున్నాడు, బిడ్డ తిన్న యాంగిల్ తండ్రి తింటున్నాడు, వేసుకోవచ్చు. ఒకే కుటుంబం అయితే వేసుకోవచ్చు. ఈ రెండూ కలిపి విత్ కొరియర్ ఛార్జెస్ కలిపి 600 రూపాయలకి ఇచ్చేస్తున్నాను నేను. కొరియర్ ఛార్జెస్ కూడా మావే. ఇక్కడ ఆదాయం కోసం మాత్రం నేను చేయడమే లేదు, ఎందుకంటే వీళ్ళంత ఎక్కువ మందికి. అంటే మీరు ఇప్పుడు తక్కువకి ఇస్తున్నారు, అది ఒరిజినల్ డూప్లికేట్ అంటే మనం దాన్ని చక్కటి ప్రశ్న అడిగారు. టింబర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది, టింబర్ చెకప్ అంటారు దాన్ని. ప్రతి సామిల్ కోయిల మిల్లు వాళ్ళంతా కూడా టింబర్ చెకప్ చేయించుకుంటారు. చక్కగా ఈ మాల వచ్చిన తర్వాత మేము ఇచ్చినటువంటి టింబర్ సర్టిఫికేట్ కావాలంటే సెండ్ చేస్తాం. 2 కంపెనీల నుంచి, ఫేమస్ కంపెనీ నుంచి చెన్నైలో తీసుకున్నాం. అదే దగ్గరలో ఉన్నటువంటి ఆ కొయ్యల మిల్లు లేదా సామిల్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు టింబర్ చెకప్ ఎక్కడ చేస్తారు. ఈ మాలను ఎత్తుకెళ్ళి ఆ టింబర్ చెకప్ ఇస్తే ఇది కరుంగాలి అని వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు, హ్యాపీగా చూసుకోవచ్చు. ఇక్కడ దీన్ని డూప్లికేట్ చేసి అమ్మి సాధించేది, సంపాదించేది ఏం లేదు. మాకు తీసుకున్న వాళ్ళు బాగుండి వాళ్ళ బ్లెస్సింగే మాకు రియల్ కరెన్సీ. నేను ఇప్పుడు నాకున్న నాలెడ్జ్కి నేను దీన్ని 1000 రూపాయలు కూడా అమ్మేయగలను, నాకు డబ్బులే కావాలనుకుంటే. వీళ్ళని ఎక్కువ మందికి పోవాలనే ఆలోచనతో చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇది అందిస్తున్నాం. 3000 రూపాయలకు కొనేవాళ్ళు మా దగ్గర 600 × 5 మాలలో 5 బ్రాస్లెట్లు కొనుక్కోవచ్చు. ఒక మాల మాత్రం 3000, 4000కి అమ్ముతున్నారని నాకు చెప్తున్నారు. ఎవరు అమ్ముతున్నారో నాకు తెలియదు. నేను 600 రూపాయలకి ఇచ్చేస్తానంటే ఇక్కడ నేను మీకు ఇదే మాట చెప్తే మీరు నమ్మలేదు. ఏమని? రేట్లు ఎక్కువ అమ్ముతున్నారు, మీరేమో తక్కువ. అవును, నాకు అందరూ చెప్తున్నారు, ప్రతి ఒక్కరు చెప్తున్నారు. భారతదేశంలోకి 600 రూపాయలకు బ్రాస్లెట్, మాల 2 ఇస్తున్నది ఏకైక విత్ కొరియర్ ఛార్జ్ ఇస్తున్నది నేను ఒక్కడే. ఇక్కడ నాకు ఆదాయం అనేది నేను కాస్మిక్ కరెన్సీని సంపాదిస్తున్నా. ఇక్కడ కాస్మిక్ కరెన్సీ అంటే వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ సంతోషమే నా కరెన్సీ. ఇంకా వ్యాపారం మొత్తమే 600 రూపాయలు అంటే నా లాభాలు ఏముంటాయి చెప్పండి? ఈరోజు గట్టిగా ఒక హోటల్కి వెళ్తే వాడు చీపురు కట్టుతో వేస్తుంటాడు దోశ, అంటే పొరకతో వేస్తాడు ఆ దోశ. దాన్ని 100, 150 రూపాయలు ఇచ్చి తింటున్నారు. మరి స్పెషల్ దోశ అంటే అసలు నూనె వేడు, స్పెషల్ కదా నూనె వేడు, అసలు ఇంకొక 20 రేట్లు ఎక్కువ వేస్తాడు ఆ పెనాన్ని, అదే స్పెషల్. దాన్ని గంట తింటున్నారు. 600కి ఇంత అద్భుతమైన వస్తువు వస్తూ ఉంటే కళ్ళకు అద్దుకొని తీసుకోవచ్చు. నేను పవిత్రమైన వస్తువు ఇస్తున్నా, కాళికాదేవి సేవ చేస్తున్నా, సమాజానికి నా వంతుగా నేనేం చేయాలో అది చేస్తున్నా. ఊరికే అయితే ఏది రాదు. కాబట్టి చక్కగా నేను రేటు కూడా ఇంతవరకు ఏ వీడియోలో చెప్పలేదు. ఇప్పుడు మొట్టమొదటి రేట్ ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళంత ఎక్కువ మంది దీన్ని అందివ్వగలుగుతామనేసి. చేయాల్సిందంతా ఒకటే, పోస్టల్ అడ్రస్ క్లియర్గా పెట్టాలి. కొరియర్ వాళ్ళు వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళకన్నా ఫోన్ చేసి తీసి పెట్టుకోండి అని చెప్పాలి. కొన్ని కొరియర్లు మాకు వెనక్కి వస్తున్నాయి, వాళ్ళు ఎవరు లేరు, ఫోన్ చేసి తీయడం లేదనేసి. అప్పుడు మళ్ళీ కొరియర్ చేయాలంటే రిస్క్ కదా. మేము ఇస్తున్నది చాలా తక్కువగా. ఒక విధంగా చెప్పాలి, ఇది నేను అసలు నో ప్రాఫిట్ దైవ సేవ కింద ఇచ్చేస్తున్నా వాస్తవంగా. కాబట్టి చక్కగా ఇచ్చి పక్కింటి వాళ్ళ దగ్గర ఇవ్వండి, లేదా ఇంట్లో వేసేయండి అని చెప్పి కొరియర్ కూడా మీరు మాట్లాడుకొని తీసుకోవడం కరెక్ట్ అని నేను మన ఛానల్ ద్వారా ప్రేక్షకులు చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇది సెంగాలి అంటారు, కరుంగాలి చూపించాను. సెంగాలి అంటే ఎరుపుగా ఉన్నటువంటి కరుంగాలి మాల. ఇది ఎవరు వేసుకోవచ్చు గురుగారు? ఇది కూడా అందరూ వేసుకోవచ్చు. ఈ సెంగాలి అంటే రెడ్ కలర్, సుబ్రహ్మణ్య శక్తి, కాళీ శక్తి 2 ఉంటాయి, కుజశక్తి ఉంటాయి. కరుంగాలి 20-20 మ్యాచ్, 1 డే మ్యాచ్ అంటే ఇది 20-20 మ్యాచ్. స్పీడ్ ఎక్కువ, రక్త ప్రసరణ కూడా బాగా చక్కగా జరుగుతుంది. రక్త ప్రసరణ బాగుండిందంటే ఒక బాగా చదివే విద్యార్థి ఎగ్జామ్ టైంలో రక్త ప్రసరణ సరిగ్గా లేకపోతే రక్తం ఇలా వెళ్తుంది, మైండ్కి మళ్ళీ కింద పడుతుంది, పైకి పోతుంది, కింద పడుతుంది, గుర్తు వస్తుంది, రాయలేడు, పేపర్లోకి సబ్జెక్ట్ రాదు, టైం అయిపోతుంది, పేపర్ ఇస్తాడు, బాగా చదివినాడు, ఫెయిల్ అయిపోతాడు. ప్రతి ఒక్కరికి రక్త ప్రసరణ బాగుండాలి. ఈ రక్త రెండు సేమే, బట్ పవర్ ఎక్కువ. ఇది ఎరుపుగా ఉంటుంది, ఈ వుడ్ ఎరుపుగా ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో సెంగాలి మాలను అందిస్తున్న ఏకైక వ్యక్తి నేనే. కరుంగాలి మాలను విత్ బ్రాస్లెట్తో 600 రూపాయలకి విత్ కొరియర్ ఛార్జెస్ ఇస్తున్నది నేనే. సెంగాలి మాలను పరిచయం చేసింది నేనే. ఇది 2 కలిపి కొరియర్ ఛార్జెస్ కలిపి 900 రూపాయలు. నేను 1000 రూపాయలు అంటే ఇప్పుడు ఇంకో 100 రూపాయలు ఎక్కువ ఎందుకు చెప్పకూడదు? ఇది 900కి ఇవ్వడం ధర్మం. కొరియర్ ఛార్జెస్ ఉంటాయి, మళ్ళీ పూజల్లో పెడతాము,
అక్కడ హోమం ఇప్పుడు అమ్మవారి దగ్గర పూజ చేస్తారా లేకపోతే సుబ్రహ్మణ్యం స్వామి దగ్గర పూజ చేస్తారా? ఇది అమ్మవారి హోమం జరుగుతుంది, గణపతి హోమం జరుగుతుంది. ఎంతమంది పంతులు హోమం చేస్తారు? సుమారు 12 మంది. ఓకే. ఇక్కడ ఉన్న దైవికమైన వస్తువులకు అన్నిటికీ అలాగే జరుగుతుంది. ఇప్పుడు నేను చూపించబోయే వాటి కూడా అలాగే జరుగుతుంది. అంటే మీరు ఏ వస్తువు ఇచ్చినా కానీ ముందు హోమంలో పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఇస్తాం ఇది. కాబట్టి సంగాలి మాల కూడా చక్కగా కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. తర్వాత ఇది తులసి మాల. తులసి అంటే చాలా పవిత్రమైనది. తులసి అంటే ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది, ప్రాణవాయువుని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. తులసి చెట్టు ఉన్న చోట పిడుగులు పడవు, తులసి చెట్టు ఉన్న చోట దోమలు రావు. తులసి చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి వద్దన్న ఉంటుంది, విష్ణు శక్తి కృష్ణ శక్తి అధికంగా ఉంటుంది. రామ తులసి, కృష్ణ తులసి అనే 5 రకాల తులసులు ఉన్నాయన్నమాట, అంత పవిత్రమైనది. కాబట్టి తులసి మాల యొక్క ప్రాశస్త్యం తెలుసుకున్న తర్వాత దీన్ని చక్కగా వేసుకోవచ్చు. జాతకంతో పేర్లతో పనే లేదు, తులసి మాల వేసుకోవచ్చు. జపాన్కి ఉపయోగించవచ్చు, బ్రాస్లెట్గా వేసుకోవచ్చు, మెడలో వేసుకోవచ్చు. జపాన్కి కూడా జపాన్కి కూడా 108 పూసలు ఉంటాయన్నమాట. చాలా మంది గుడి చుట్టూ తిరిగేటప్పుడు కూడా దీన్ని కాబట్టి తులసి యొక్క ప్రాశస్త్యం ఎంత ఎక్కువ చెబితే అంత తక్కువ చెప్పినట్టే. ఓకే. కాబట్టి ఈ తులసి మాల కూడా కేవలం ఇది 500 రూపాయలకి 2 కల్పిస్తున్నాం. సేమ్ ఇది కూడా ప్రాసెస్ ఏంటంటే మీ నెంబర్ కాల్ చేసి అడ్రస్ కరెక్ట్గా ఇచ్చి అంతే సరిపోతుంది. ఇది దీని యొక్క పరిస్థితి. ఇప్పుడు ఈ బ్రాస్లెట్ ఒకటే కావాలనుకున్న వాళ్ళకు సెంగాలి మాల బ్రాస్లెట్ 300 రూపీస్. ఈ బ్రాస్లెట్ ఒకటే కావాలనుకున్న వాళ్ళకు 200 రూపీస్. 400 అండ్ అబౌవ్ కొరియర్ ఛార్జెస్ మావే. 400 బిలో 100 రూపాయలు కొరియర్ ఛార్జ్ వేయాల్సి వస్తుంది. ఇప్పుడు మాల కొనుక్కోలేమండి మా దగ్గర అంటే 200 రూపాయలు అంటే 300 రూపాయలు ఇస్తే ఈ బ్రాస్లెట్ వస్తుంది, 400 రూపాయలు ఇస్తే ఈ బ్రాస్లెట్ వస్తుంది. 2 కలిపి తీసుకుంటాం, ఇద్దరు కలిసి షేర్ చేసుకోవచ్చు. 400 రూపాయలు ఇస్తే 2 బ్రాస్లెట్లు వస్తాయి, కొరియర్ ఛార్జ్ కలిపి వచ్చేస్తుంది. అచ్చా, చేతికి పెట్టుకునే వాళ్ళకి బాణలు వేసుకోలేము, మాకు చేతికన్నా వేసుకుంటాం, ఇలా అందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, మాకు దైవికమైన శక్తి ఉంటున్నాను వాళ్ళకు. ఇక నేను ఐడియా ఇస్తున్నాను. నేను 200 రూపాయలు కూడా ఎందుకు బిజినెస్ చేయాలనుకుంటున్నాను? 600లోనే ఏముండదు, 200 ఇంకేముంటుంది. వీళ్ళంత ఎక్కువ మందికి చేతులకి ఇది వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు 300 ఇచ్చి కొనాల్సిన అవసరం, ఇంకొక 100 నష్టం వాళ్ళకు. ఇంకొక మాట ఇద్దరికి వస్తాయి. ఇది ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించు. ఇది ఒకటే కూడా కౌంట్ ఇస్తాం. తెలుగుగా ఇద్దరు 600 ఇస్తే 2 వచ్చేస్తాయి, ఇది 400 ఇస్తే 2 వస్తాయి విత్ కొరియర్ ఛార్జెస్ కూడా. మాల పంపించేటప్పుడు ఏదైతే మన కళింగ మాల మనకు పంపించి కొరియర్ చేసేటప్పుడు దాంట్లో విభూది వస్తుంది, ఒక గ్రీన్ కలర్ వస్తుంది, ఇంకోటి కుంకుమ వస్తుంది. వాటి ప్రత్యేకత ఏంటి అసలు, ఏంటయ్యి? ఇది మీరు చెప్తా ఉండేది. అవును. ఇది కుబేర కుంకుమ. ఓ. కుంకుమ అందరూ తెలుసు, ఇది కుంకుమ, లక్ష్మీ కుంకుమ. అవును. ఇది కుబేర కుంకుమ, ఐశ్వర్యప్రదం. ఇది పూజల్లో చేస్తారు. ఖచ్చితంగా అక్కడ చేసినటువంటి హోమాల్లో చేసినటువంటి కుంకుమ అందరికీ ప్రసాదంగా పంపించడం జరుగుతుంది. విభూది, శ్వేతభస్మం, ఈ 3 ప్రతి ఒక్క ఆర్డర్కి ప్రతి ఒక్క అవును. కస్టమర్కి కంపల్సరీ పంపిస్తాం. అంటే విత్ ప్రొడక్ట్తో పాటు కొరియర్ ఛార్జెస్తో పాటు వీటిని పంపిస్తాం. వీటిని వాళ్ళు ధరించవచ్చు, ఇంట్లో అందరూ కూడా పెట్టుకోవచ్చు. చాలా చాలా పవిత్రమైనవి. గురుగారు, ఇప్పుడు నాకు ఒక సందేహం ఉన్నది ఏంటంటే, అది పెట్టుకుంటున్నారు, పెట్టుకున్న తర్వాత ఆ బొట్టు అయిపోతే, కుంకుమ అయిపోతే మిమ్మల్ని మళ్ళీ ఎట్లా కాంటాక్ట్ చేయాలి? ఇది అయిపోతే కాంటాక్ట్ అంటే మేము వస్తువుతో పాటు ఇస్తున్నాము, మాకు ఇవ్వాలనిపించింది, ఆ సేవ చేస్తున్నాము. కానీ అది ఇప్పుడు ఆ బొట్టు పెట్టుకుని చాలా మందికి ఆ పవర్ఫుల్గా ఏదైతే మీరు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తున్నామో, మళ్ళీ కావాలనుకుంటే దానికి ఏమన్నా సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ అంటే ఇంకా మేము దాని గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తాము. కావాలనుకున్న వాళ్ళు తక్కువ మందే ఉన్నారు, మళ్ళీ అయిపోతే ఎలా అని అనుకుంటున్న వాళ్ళు ఎక్కువ మంది డిమాండ్ చేయడంతో దాన్ని ఏదైనా సమ్ ఫీజ్ తీసుకొని దానికి అయ్యేటువంటి ఖర్చు, హోమాలో పెట్టినటువంటి కుంకుమ, ఇవి 3 రకాలుగా ఉన్నటువంటి ప్రసాద కుంకుమల తిలకాలు పంపించడానికి ప్రయత్నం చేస్తాం. ఓకే గురుగారు, అక్కడ ఏదో శంఖం లాంటివి 2 ఉన్నాయి, ఏంటయ్యి? ఇది మహామేరు శంకు అంటారు దీన్ని. మేరు శంకు. మేరు శంకు. మన మేరు పర్వతం ఉంటుంది, శ్రీచక్ర మేరు అని అమ్ముతూ ఉంటారు స్ఫటికంలో. అదేవిధంగా బ్రాస్లో, పంచలోహాల్లో మేరు పర్వతం లాంటి మేరు, శ్రీచక్ర మేరులు అమ్ముతూ ఉంటారు. ఇది శంఖము, సముద్రంలో దొరుకుతుంది. ఇది సహజ సిద్ధంగా పుడుతుంది, సముద్రంలో మ్యానుఫ్యాక్చర్ న్యాచురల్గా. దీన్ని తయారు చేసే సముద్రం తయారు చేస్తుంది. 7 సప్తవర్ణాలు కనిపిస్తాయి దీంట్లో, అంటే రెయిన్బో, 7 రంగులు కనిపిస్తాయి, రెయిన్బో కనిపిస్తుంది. ఇది చాలా చాలా పవిత్రమైనది. ఇది లక్ష్మీకరమైనటువంటి అన్నమాట. దీన్ని పెట్టుకోవడం వల్ల ఎలా అంటే, మనకు ప్రమోషన్లు కావాలనుకున్న వాళ్ళు, అపార్ట్మెంట్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, గృహ సంబంధమైన అభివృద్ధి లేని వాళ్ళు, వాస్తు దోషాలు ఉన్న వాళ్ళు, ఇలా అంటే ఇది ఒక అపార్ట్మెంట్ లాగానే ఉంటుంది చూడడానికి కూడా. ఇటువంటి విషయాలకు బాగా చక్కగా పనిచేస్తుంది. ఏ బిజినెస్ వాళ్ళని ఎవరైనా పెట్టుకోవచ్చు, మంచిది. మనము శుభస్కరమైనటువంటి విషయాలు దీంట్లో ఉన్నాయి కాబట్టి మనము ఏ ఫలితమైన ఆశించకుండా కూడా తీసి చక్కగా పూజల్లో పెట్టుకోవచ్చు. అంటే డైలీ దాన్ని పూజ చేయాలి అట్లాంటివి ఏం లేవు? పూజలు ఏమీ లేవు. భగవంతుడికి దైవికమైనటువంటి ఏ విషయానికైనా మొట్టమొదటి కావాల్సిన ధూపం,
ధూపం అంటే పొగ. ధూపము, దీపము, నైవేద్యము. నైవేద్యం థర్డ్ ప్లేసే, దీపము సెకండ్ ప్లేస్, ధూపం మొదటి ప్లేస్. సువాసనకు, శుభ్రతకు లక్ష్మీదేవి వస్తుంది, నైవేద్యానికి రాదు. నన్ను అడిగితే నైవేద్యం చివరి ప్లేస్, అది వేరే. మొట్టమొదటి శుభ్రత, సువాసన. మనం అనుకుంటున్నాం హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా శుభ్రత, సువాసన అనేది పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా డబ్బులు వస్తూ ఉంది. లక్ష్మీదేవి కవచం వాళ్ళు ఏం చదవరు, శుభ్రతను పాటిస్తారు, సువాసనగా ఉంటారు, లక్ష్మీదేవి వస్తూ ఉంది. మనకు ప్రత్యేకమైన బయలా ఉంది, దేవతలు వాళ్ళ యొక్క సైకాలజీ, వాళ్ళకి ఆరాధనలు ఉన్నాయి, మనం ఇంకా అద్భుతంగా మనం చేయొచ్చు. కాబట్టి దీనికి ధూపం చూపిస్తే చాలు. నైవేద్యం మామూలుగా పూజలు మనం ఆల్రెడీ పెడుతున్న నైవేద్యమే సరిపోతుంది. ఆరాధన చాలా సులభం. కాబట్టి ఇది కావాలనుకున్న వాళ్ళు కూడా క్రింద నెంబర్ ఫోన్ చేసి. ఎంత గురుగారు అది? ఇది మీకు 500 రూపీస్ పడుతుంది, ఇంక్లూడింగ్ కొరియర్. ఇంక్లూడింగ్ కొరియర్. 400 దాటిందంటే కొరియర్ మాది, చక్కగా తెప్పించుకోవచ్చు. తర్వాత ఇది మహారాజా గోమతి చక్రం అంటారు దీన్ని. మన ఇడ్లీ సైజు ఉంటుంది, అరచేతిలో పెట్టుకుంటే సరిపోతుంది. ఇది గోమతి చక్రాలు చిన్న చిన్న ఉంటాయి మనకు. దూరంగా చూసే దాంట్లో చక్రాలు ఉన్నాయి. గోమతి చక్రం అనేది ఇందులో సముద్రంలో తిరుగుతున్నటువంటి సుడిగుండాలలాగా సుడి ఉంటుంది. ఒకవైపు 6వ నెంబరు, ఇంకొక వైపు 9వ నెంబరు కనిపిస్తాయి. సుదర్శన చక్రం, మహావిష్ణు యొక్క సుదర్శన చక్రం యొక్క డిజైన్ కూడా కనిపిస్తుంది. సముద్రంలోనే పుడతాయి ఇవి, గోమతి నదిలో దొరుకుతాయి కాబట్టి గోమతి చక్రం అన్నారు. మరి ప్రపంచంలో ఎక్కడ దొరకకుండా గోమతి నది తీరంలో దొరకడంతో ఇవి గోమతి చక్రాలకు పేరు వచ్చింది. చాలా చాలా పవిత్రమైనది. గోమతి చక్రాలు చిన్న చిన్న ఉంటాయి. 16 గోమతి చక్రాలు ఇలా ఇలా పెట్టి 16 పువ్వులు పెట్టి లక్ష్మీదేవికి 16 పేర్లు ఉన్నాయి. అష్టలక్ష్ములు అంటారు, 16 మంది లక్ష్ములు ఉన్నారు. ఇది చాలామంది తెలియదు. ఆ 16 లక్ష్మీదేవులుగా 16 గోమతి చక్రాలను భావించి 11 విడి పువ్వులు పెట్టి మనము చక్కగా ధూపదీప నైవేద్యాలు చూపించి ప్రార్థిస్తే, లక్ష్మీ పూజ చేస్తే డబ్బులు వృధా ఖర్చులు ఆగుతాయి. అంటే అందరూ డబ్బులు రావాలి లాభాల కోసం పూజలు చేస్తుంటారు. లాభాల కోసం కాదు, ఉన్న నష్టాలు తగ్గడం కోసం చేస్తే ఆటోమేటిక్గా అన్ని లాభాలే. నష్టాలు ఫస్ట్ తగ్గించాలి ఏదైనా పూజ. మన వృధా ఖర్చులు, మన జరుగుతున్నటువంటి దుబారా ఖర్చులు, సడన్గా వచ్చే ఇంట్లో అనారోగ్యాలు, యాక్సిడెంట్లుగా తగిలేటువంటి ఆర్థిక తడబాట్లు తగ్గాయంటే ఆ డబ్బులను మన ఉపయోగానికి పనికొస్తుంది. అటువంటి వాటిని నియంత్రిస్తాయి ఇవి. కాబట్టి అన్ని 16 చక్రాలు పెట్టి పూజ చేసే ఫలితాన్ని ఈ ఒక్క చక్రమే ఇస్తుంది. అందుకే మహారాజు, గోమతి చక్రాల్లోకి ఇది మహారాజు అన్నారు. అంటే ఇది ఒక్కొక్క రాశి వాళ్ళు ఒక్కొక్కరు పెట్టుకోవాలా, లేకపోతే అందరూ అందరూ పెట్టుకోవచ్చు, ప్రతి రాశి వాళ్ళు పెట్టుకోవచ్చు. మీరు చూపించే ఏ వస్తువైనా ఎవరైనా అందరూ పెట్టుకోవచ్చు చక్కగా. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి వస్తువులు ఇవి. దీనికి నక్షత్రం రాశి అవసరం లేదు. చక్కగా ఎవరు స్తోమత తగినట్టు మేము ఇస్తాం. అందుకే ఎక్కువ మందికి అందాలనే ఉద్దేశంతోనే ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు నేను అనుకుంటున్నాను, నా ఫీలింగ్ ఎవరు అందించలేదని నేను అనుకుంటున్నాను. నేను అందిస్తున్నాననేసి నేను సంతోషపడుతున్నాను. వీరంతా ఎక్కువ మందికి ఇవ్వాలనేసి నేను ప్రయత్నిస్తున్నాను. అందులో భాగంగానే నేను మన ఛానల్ ద్వారా ఎక్కువ మందికి ఈ విషయం తెలియజేస్తున్నాను. ఈ వినాయకుడు కూడా ఉన్నాడు దీంట్లో, అది ఏ చెక్కతో చేసింది గురుగారు? విఘ్నేశ్వరుడు అంటే మొదటి దేవుడు, ఆది దేవుడు, గణములందరికీ అధిపతి, సమస్త గణాలకు అధిపతి అయిన. ఇది ఇప్పుడు కరంగులి మాలను చూపించాను కదా, ఆ కరంగులి అన్నటువంటి వుడ్డుతో చేసినటువంటి విఘ్నేశ్వర స్వరూపం ఇది. కరుంగాలి అందులో కాళికాదే ఉంటుందని చెప్పాను కదా, ఇక్కడ విఘ్నేశ్వర స్వరూపం ఉంది. ఇద్దరు తల్లి కొడుకులే కదా. కాబట్టి ఇక్కడ దుర్గా గణపతి మంత్రము 1,20,000 సార్లు చెప్పి హోమం చేసి ఆ మంత్రశక్తిని ఈ విగ్రహం రిజిస్టర్ చేసి, అంటే ప్రాణప్రతిష్ఠ చేసి తర్వాత అందిస్తాను. ఇది ప్రాణప్రతిష్ఠ విగ్రహం. అంటే దీన్ని తీసుకొని పెట్టుకోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సమస్య, కులదైవం ఎవరో తెలియదు ఎవరికి. నాకు గురుగారు మాకు కులదైవం అంటే వెంకటేశ్వర స్వామి అంటున్నారు. వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. కులదైవం అంటే ఓ వేప చెట్టు కిందనో, ఓ మామిడి చెట్టు కిందనో, ఓ రావి చెట్టు కిందనో, ఓ మర్రి చెట్టు కిందనో, చెట్ల కిందనే పెడతారు, పూజిస్తారు, ఆరాధిస్తారు. కానీ వాళ్ళకు పెద్దవాళ్ళు ఆ వంశానుగతంగా నాలెడ్జ్ని, విజ్ఞానాన్ని అందివ్వకుండా వదిలేశారు. ఇంకా వీళ్ళు ఎవరిని ఆరాధించుకోవాలో తెలియకుండా వెంకటేశ్వర స్వామి ఆయన కలియుగ దైవం. కానీ కులదైవం వేరు, ఆ కులానికి మాత్రమే, ఆ సర్నేమ్కి మాత్రమే, ఆ వంశానికి మాత్రమే దైవం ఉంటుంది. మొట్టమొదటి సిగ్నేచర్ ఆధార్ కార్డు లాంటి దేవత. కుల దైవం యొక్క అనుమతి లేకుండా ప్రపంచంలో ఎక్కడ తిరిగినా, ఎన్ని క్షేత్రాలు తిరిగినా దైవ అనుగ్రహం రాదు. పోయినసారి మీరు పెద్ద పితృలు కూడా పూజలు చేయాలి అని కూడా చెప్పారు. పితృదేవతలు, కులదేవత ఇద్దరు ఇంపార్టెంటే. వాళ్ళు లేకపోతే మనకి శరీరం ఈ జన్మ లేదు. ఈ కులదేవత లేకపోతే మన కులం అభివృద్ధి చెందదు. పెద్దవాళ్ళు అందికపోవడం వల్ల కులదేవత పోయింది, పెద్దవాళ్ళని మనం వదిలి చేసుకోలేకపోతున్నాము. కాబట్టి కులదేవత అనుగ్రహాన్ని వేగంగా ఆకర్షించి అనుగ్రహించేటువంటి విగ్రహం ఇది. కరుంగాలి, కాళికాదేవి, విఘ్నేశ్వరుడు తల్లి కొడుకులు. విఘ్నేశ్వరుడు సమస్త గణాలకు అధిపతి, మానవ గణానికి కూడా ఆయన అధిపతి. కులదేవత కాళికాదేవి కులదేవతగా ఆరాధించి చక్కగా ధూపదీప నైవేద్యాలు పెట్టి ఈ విఘ్నేశ్వరుని ఆరాధించడం వల్ల తల్లి కుమారుల యొక్క అనుగ్రహం. ఇక్కడ నాకు కావాల్సింది ఇప్పుడు హోమంలో చెక్కను పెడతారా, విగ్రహాన్ని విగ్రహాన్ని పెడతారు.
విగ్రహాల స్వరూపాలు పెట్టి చేస్తారు. కాబట్టి కులదైవ అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా చక్కగా తీసుకోవచ్చు. ఇది జాతకానికి సంబంధం లేదు. కులదైవం ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ కూడా ఈ విగ్రహాన్ని తీసుకోవచ్చు. అందుకే ఇంత వివరణ ఇవ్వడం జరిగింది. పూజ గదిలోనే పెట్టాలి. మరి ఈ విగ్రహాన్ని పెట్టినప్పుడు మరి కాళికాదేవికి ఏమో నాన్ వెజ్ తినచ్చు అని చెప్పాను. ఇక్కడ విఘ్నేశ్వరుడికి నాన్ వెజ్ పనికిరాదు. కాబట్టి నాన్ వెజ్ చేసినప్పుడు పూజ రూమ్కి కర్టన్ వేసేయాలి. ఇంట్లో లేడీస్ మంత్లీ సైకిల్ అయినప్పుడు కొన్ని ఇబ్బంది వస్తుంది, 5 రోజుల పాటు, 5 నుంచి 7 రోజుల పాటు. అప్పుడు పూజ చేయకపోయినా పర్వాలేదు. మరి ఇల్లు విడిచి మనం ఎక్కడన్నా బంధువుల ఇంటికి లేదా ప్రోగ్రామ్స్ పరంగా ఒక 4-5 రోజులు బయట వెళ్ళినప్పుడు పూజ చేయకపోయినా పర్వాలేదు. చక్కగా అప్పుడప్పుడు శుద్ధ జలంతో అభిషేకం చేసి ఆ నీళ్ళను తీర్థంగా స్వీకరించడం కూడా చాలా మంచిది. ఇంటర్నల్గా కూడా వెళ్ళిందంటే కూడా మనకు ఎన్నో దోషాలు పోతాయి. అభిషేకము అప్పుడప్పుడు, ప్రతిరోజు అవసరం లేదు. ఒకవేళ చేసుకున్న ఈ చెక్క ఏమీ కాదు. కాబట్టి నైవేద్య ప్రియుడు విఘ్నేశ్వరుడు. మరి నైవేద్యం ఏం పెట్టాలి? ఉడికించిన ఆహారం నైవేద్యం పెట్టకూడదు. బెల్లం పెట్టమన్నారు. భగవంతుడి ఎంత గొప్పగా మనం వండలేము. కాబట్టి డ్రై ఫ్రూట్స్, బెల్లము, అటుకులు, కలకండ, చెరుకు రసము, తేనె, ఇట్లా ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టచ్చు. మరి పాలు ఎందుకు పెట్టకూడదు అంటే పాలు ప్యాకెట్ పాలు వచ్చేసాయి, అవి మొత్తం మిక్సింగ్ అయిపోయింది. పాలు లాంటివే తప్పితే పాలు కాదు అవి. కాబట్టి అది దోషమవుతుంది. అటువంటి కలుషితమైన ఆహారము దైవానికి నైవేద్యంగా పెట్టకూడదు. ఒకే ఆవు పాలు ఉంటే కొద్దిగా తీసి సమర్పించవచ్చు. అది కష్టమైంది కాబట్టి అది కాకుండా ఇతరత్ర నేను చెప్పిన వాటి ఏదైనా పెట్టుకోవచ్చు, సమర్పించుకోవచ్చు. విడి పువ్వులు పెట్టచ్చు. అంటే మనం దండ వేయలేం కాబట్టి చుట్టూ విడి పువ్వులు పెట్టి నమస్కరించుకోవచ్చు. అరగుంజులు తీసుకుంటే సరిపోతుంది. గుంజులు అరగుంజులు అంటే సగమే వంగి పైకి లేమని చెప్తున్నా. విఘ్నేశ్వరుడు అరగుంజులే పెట్టాలి. పూర్తిగా కింద కూర్చుంటే ఫలితం రాదు. అరగుంజులు పెట్టినప్పుడు మన మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది. వెన్నెముకలో మూలాధార చక్రంలో విఘ్నేశ్వరుడు ఉంటాడు. సగమే వంగి లేయడం వల్ల మూలాధార చక్రం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మూలాధార చక్రం అంటే మూలాధారం అంటే ఏంది? మదర్ డాక్యుమెంట్స్ అంతా అక్కడే ఉంటాయి. మన జీవితానికి సంబంధించిన అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడే ఉంటుంది. మూలాధార చక్రం ఎవరికైతే యాక్టివేట్లో ఉండదో వాళ్ళకి హుషారు ఉండదు, నిద్ర లేరు, చదవరు, ఏది వద్దంటూ ఉంటారు. వాళ్ళకి మూలాధార చక్రం యాక్టివేట్ చేసే ఎక్సర్సైజెస్ చెప్పిస్తే చాలు. అందుకే ఈ విఘ్నాలు, మూలాధారం అంటే మదర్ డాక్యుమెంట్స్ మనకు యాక్టివేట్ కావాలంటే విఘ్నేశ్వరుని జరిగిపోతారు. ఆ విఘ్నాలను ఎగిరిపోతాయి. అరగుంజలు తీస్తారు. అది గుంజులలో ఉన్నటువంటి రహస్యం. మరి చెవులు ఇలా పట్టుకుంటారు, కుడి చెయ్యి ఇలా పైకి, ఎడమ చెయ్యి ఇలా పైకి పెట్టుకుంటారు. ఇలా పట్టుకోవాలి, గట్టిగా అదమ్మకూడదు. 2 fingers. మీ కిడ్నీలు ఎలా ఉంటాయి మీరు చూసారా? మీ చెవులు ఏ షేప్లో ఉంటే అదే షేప్లో మీ కిడ్నీలు ఉంటాయి. ప్రతి ఒక్కరు చెవులు ఏ షేప్లో ఉంటాయో అదే షేప్లో లోపల కిడ్నీలు ఉంటాయి. ఈ అరగుంజులు ఇలా పట్టుకొని తీయడం వల్ల కిడ్నీలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఆరోగ్యం గ్రోత్ అవుతుంది. మన లివర్ డ్యామేజ్ ఏంటంటే మన కళ్ళు కలర్ మారుతాయి. అదే పచ్చరికలు జాండీస్ అంటారు. లివరు ట్రబుల్ని మన కళ్ళల్లో కలర్ సూచిస్తుంది. మన పిడికిలు ఎలా ఉంటుందో ఇలా పట్టుకుంటే అలాగే సేమ్ యాజ్ హార్ట్ ఎలా ఉంటుంది. మన ఇంటర్నల్ ఆర్గాన్స్ని మన ఎక్స్టర్నల్ ఆర్గాన్స్ సూచిస్తాయి. ఈ అరగుంజలు తీయడం వల్ల ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. అన్ని రకాల విఘ్నాలు పోయి ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యము. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధనలో ఇంత సూక్ష్మతలు ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ పనిలో భాగంగా నేను వాటిని కూడా మీకు ప్రేక్షకులు తెలియజేయడం జరిగింది. చక్కగా ఈ విగ్రహం తెప్పించుకోవచ్చు. ఇది 1500 కొరియర్ చార్జెస్ కలిపి చక్కగా ఆరాధించుకోవచ్చు. ఇంకొక విగ్రహం కూడా, ఈ విగ్రహము మనకు అంజీరా అంటాం కదా, అంజీర చెట్టు లేదా అత్తి చెట్టు లేదా మేడి చెట్టు, ఆ చెక్కతో చేసినటువంటి విగ్రహము. మరి ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏమంటే అంజీర చెట్టులో పండ్లు వేలకు వస్తాయి. ఒక పండు తీసి ఒలిస్తే వేలకు విత్తనాలు ఉంటాయి. అధిక విత్తనాలున్న పండుని, ఫలాలను దేవుడికి సమర్పించడంలో అధిక ఫలితం మనకు వస్తుంది. అందుకే దానిమ్మ పండ్లు, అంజీర పండ్లు, అదేవిధంగా తేనె కూడా, తేనె పెట్టి మొత్తం సీడ్సే లెక్క. నిమ్మ పండ్లు పొరలుగా పీసులు కూడా అవన్నీ సీడ్సే లెక్క. గింజలు మెయిన్ సీడ్స్ ఉంటాయి, అవి కాదు. ఈ పొరలుగా కొన్ని వేల పొరలు ఉంటాయి. అందుకే నిమ్మపండు తాంత్రిక ఫలం. గుమ్మడిలో ఎన్నో గింజలు ఉంటాయి. వాటర్ మెలన్లో ఎన్నో గింజలు ఉంటాయి. ఈ ఎక్కువ విత్తనాలు ఉన్నటువంటి ఎక్కువ ఫలితాన్ని ఇవ్వాలంటే జామకాయ, ఇవన్నీ భగవంతుని సమర్పించాలి, ఫలితం ఎక్కువ. అంజీరతో చేసినటువంటిది, ఇది దైవికమైనటువంటి చెట్టు. ఒక ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేశారంటే ఆలయంలో మూల విరాట్ని ధాన్యాది వసం చేపిస్తారు అల్లి గుడి పూర్తి అయ్యే వరకు. అప్పటి వరకు ఎవరిని పూజించాలంటే అంజీర చెక్కతో చేసినటువంటి విగ్రహాన్ని ఉపదేవత అక్కడ పెట్టి ఆ దేవత శక్తిని ఈ విగ్రహంలో ప్రచేటి ఆరాధిస్తారు. ఆలయం పూర్తయినప్పుడు తర్వాత మూల విరాట్ని పెట్టి మళ్ళీ చేస్తారు. అంటే ఈ చెక్కతోనే ఎందుకు దేవత విగ్రహం చేయలేదు? వేగంగా దైవశక్తి దీంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ అత్తి చెట్లు పెట్టిన కదా ఎక్కువ విత్తనాలు ఉన్నాయి కదా, అంటే పిల్లలు లేని వాళ్ళు ఈ విగ్రహాన్ని ఆరాధించవచ్చు.
కుటుంబం వికసిస్తుంది. ఐకమత్యం లేని వాళ్ళు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు, విద్యార్థులకు అభివృద్ధి, విఘ్నేశ్వరుడు కదా, చక్కగా ఈ సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించవచ్చు. ఇక్కడ లక్ష్మీ గణపతి మంత్రము, వక్రతుండాయ హోం అనేటువంటి విఘ్నేశ్వరుని మంత్రము, ఓం సుముగాయ నమః అనేటువంటి మంత్రాన్ని 3,60,000 సార్లు, ఒక్కొక్క మంత్రం 1,20,000 సార్లు చాంటింగ్ చేసి ఆ మంత్రశక్తి అంతా నిక్షిప్తం చేస్తారు. చాలా శక్తివంతమైన విగ్రహం ఇది. పెట్టి ఆరాధించుకోవచ్చు. చక్కగా ఇక్కడ కూడా నైవేద్యాలు. ఇక్కడ మీరు నాన్ వెజ్కి దానికి నాన్ వెజ్ పనికిరాదు, నాట్ అలౌడ్. నాన్ వెజ్ చేసినప్పుడు చక్కగా కర్టన్ వేసేయచ్చు, డోర్ వేసేయచ్చు. ఇంతకుముందు కరుంగాలి విగ్రహానికి ఏదైతే నియమ నిబంధనలు చెప్పానో అదే ఇక్కడ కూడా వర్తిస్తాయి. ఇక్కడ పూర్తిగా సంపూర్ణంగా విఘ్నేశ్వర శక్తే ఉంటుంది. అక్కడ కాళికాదేవి, విఘ్నేశ్వరుడు తల్లి కొడుకుల శక్తి ఉంటుంది. ఇది కుటుంబ ఐక్యతకు చక్కగా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ ఉన్న విగ్రహము, ఈయన ఒక స్పెషల్ హీరో అని చెప్పొచ్చిన. అదేంటో తెలియలేదు, అడుగుతాను అందుకనే. ఈ విగ్రహము ఇప్పటి వరకు ఎవరు కూడా అందించలేదు 2 తెలుగు రాష్ట్రాల్లో. రాజులాగా ఉన్నాడు చూడటానికి. ఈయన రాజే నిజంగానే. గరుక్మంతుల వారు, అభయహస్త కరుంగాలి గరుక్మంతుల వారు, అభయహస్త కరుంగాలి తాంత్రిక విగ్రహం. గరుక్మంతుల వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో లేదా మహావిష్ణు ఆలయాల్లో, నరసింహ క్షేత్రాల్లో ఎక్కడ మహావిష్ణు అవతారాల ఆలయాలు ఉంటాయో అక్కడ ఎదురుగా నమస్కార వదనంతో భక్తి పారవశ్యంలో ఉంటారు. ఈ గరుక్మంతుల వారు బ్లాక్ మ్యాజిక్స్, చేతబడులు అంటారు కదా, అలా అనుమానం ఉన్న వాళ్ళు ఈయన విగ్రహం పెట్టుకోవచ్చు. ప్రమోషన్స్, ఫారిన్ విదేశాలకు వెళ్ళేటువంటి బలం పెరగాలనుకున్న వాళ్ళు, అంటే పక్షి రాజు ఈయన, పక్షి లోకానికి రాజు. ఈయన ఎక్కడుంటే అక్కడ లక్ష్మీనారాయణుల శక్తి ఉంటుంది, వాళ్ళ వాహనం కాబట్టి. మరీ ముఖ్యంగా ప్రత్యేకంగా ఈయన చేయని ఒక ప్రత్యేకత ఏంటంటే కాలసర్పదోషం ఉన్నవాళ్ళు. కాలసర్పదోషం ఉన్నవాళ్ళు కాలసర్పదోషానికి పోయి పుట్టలకు పూజ చేస్తూ, పుట్టల్లో పాలు పోస్తూ, జంట సర్పాలు విగ్రహాలు పెడుతూ, పుట్టలు చుడుతూ, సర్ప కవచాలు, స్తోత్రాలు, మంత్రాలు చదువుతూ, సర్ప గాయత్రి మంత్రాలు చదువుతున్నారు. ఆ దోషానికే పూజ చేసి దోషాన్ని మరింత పెంచుకుంటున్నారు. మనకు దెబ్బ తగిలింది అనుకోండి, ఆ దెబ్బ పైన మళ్ళీ కత్తితో కోస్తామా? అలాగుంది. సర్ప దోషం ఉన్నప్పుడు దోషాన్ని పూజ చేయకూడదు. వ్యతిరేక దేవత అయినటువంటి గరుక్మంతుల వారు ఆరాధన చేస్తేనే కాల సర్పదోషం నశిస్తుంది, లేకపోతే నశించదు. నా దగ్గర జాతకం చూపించుకున్న వాళ్ళందరూ కూడా సర్పదోషం ఉందండి మీకంటే, అవును గురువు గారు, మేము సోన్సో టెంపుల్కి వెళ్ళాము, పూజ చేశాము, సోన్సో పుట్టకు వెళ్ళి ప్రతి వారము పూజ చేస్తున్నాము, మీకు ఉన్నదానికన్నా ఎక్కువ కష్టాలు వచ్చేసి, అవును గురుగారు అర్థం కావడం లేదు, మేము ఇప్పుడు చేస్తున్నాము, పెరిగిపోతున్నాయి సమస్యలు అంటే, మరి దోషానికి ఎట్లా పూజ చేస్తారో, దానికి ఇంకేం చేయాలో తెలియదంటే నాగ దేవతలను ప్రతిష్ఠమని కూడా చేయమంటున్నారు. అవును, ఉన్నదానికన్నా ఇంకా 0 లెవెల్స్. సర్పాలు రివర్స్ తిరుగుతాయి, రాహుకేతులు వెనక్కి తిరుగుతాయి. వీళ్ళ జీవితాన్ని వెనక్కి తిప్పుకుంటూ 0 చేసేస్తాయి, 0 చేసి నడు రోడ్లు వదిలేస్తాయి. మరి గరుక్మంతుల వారిని ఆరాధించడం వల్ల గరుక్మంతులు ఎక్కడుంటే అక్కడ మళ్ళీ సర్పాలు ఉంటాయా? పరారైపోతాయి, దోషం అనేది ఉండదు. ఈ సర్పదోషాలపైన కోట్లు ఖర్చు అయిపోతూ ఉంది. ఎంత గురుగారు ఇది 3,000 రూపాయలు అవుతుందండి. ఇది చాలా శక్తివంతమైన విగ్రహము. దీనికి ఆరాధన ఖర్చులే, హోమం ఖర్చులే ఎక్కువ. గరుడమాల మహామంత్రము, గరుడ పంచాక్షరి మంత్రము 2,40,000 సార్లు చెప్పి హోమాలు చేసి అందిస్తున్నటువంటి విగ్రహం ఇది. ఇది దేవుడి దగ్గర పెట్టుకోవచ్చా? చక్కగా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. నైవేద్యాలు కొంతమంది నా దగ్గర తీసుకున్న వాళ్ళు బై హ్యాండ్ తీసుకెళ్తున్నారు, బ్యాగ్లో పెట్టుకునేసి కూడా. అంటే వాళ్ళు ట్రావెల్ చేసేటప్పుడు కూడా పెట్టుకుంటున్నారు. అమెరికా వరకు తెప్పించుకుంటున్నారు ఫ్లైట్స్లో, ఆ ఎక్స్ట్రా ఛార్జెస్ ఇచ్చేసి. అంటే అమెరికాకు వెళ్తే కూడా వాళ్ళ అవసరాలు తీరడం లేదు. పుట్టిన తర్వాత రాసులు ఎట్లా మారుతాయి గురుగారు? కాబట్టి ఈ విగ్రహము చాలా స్పెషల్ అనమాట. కాలసర్పదోషానికి 100% ఖచ్చితమైన విరుగుడు అందిస్తానని నేను కూడా నా జన్మ ధన్యమైన భావిస్తున్నాను. కాబట్టి ఈ విగ్రహంతో పాటు పూజా విధానం పుస్తకాన్ని కూడా అందించడం జరుగుతుంది. ఎలా ఆరాధించుకోవాలి, ఈయన మంత్రాలేంది, ఈయన చరిత్ర ఏంది. మరి ప్రపంచంలో గరుడ సింబల్ లేని దేశం అంటూ లేదు. వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీలకంతా గరుడ పక్షులే ఉంటాయి. గరుడ సేవ తిరుమలలో వరల్డ్ ఫేమస్. ఆ రోజు అందరూ ఖచ్చితంగా వెళ్ళే తీరుతారు గరుడ వాహనం పైన మహావిష్ణువు ఊరేగిస్తుంటే. కాబట్టి ఈ ప్రతి పున్నమికి పున్నమి గరుడ సేవ జరుగుతుంది. చక్కగా ఆ రోజు గరుడ సేవలో పాల్గొన్న వాళ్ళకు కూడా సర్పదోషం నివారించబడుతుంది. కాబట్టి గరుక్మంతుల వారి చరిత్ర, గరుడ పురాణమే ఉంది. 18 పురాణాల్లో ఆయన పురాణమే ఉంది. ఆయన పేరు గరుడ పురాణము. ఎంత శక్తివంతమైన దేవత అంటే ఇంకా మన దరిదాపులు కష్టాలు రావు. ఏకంగా బ్లాక్ మ్యాజిక్స్ ఎగర కూడా వేస్తాడు ఆయన. ఈ విగ్రహాన్ని అభిషేకం చేసి ఆ నీళ్లు తాగుతూ ఇంట్లో అందరూ తాగితే, ఒక విగ్రహం తెప్పించుకుని ఇంట్లో అందరూ కూడా కాలసర్ప దోషం ఉంటే కూడా ఎగిరిపోతుంది. ఈ విగ్రహానికి డ్రై ఫ్రూట్స్ ఇటువంటివే సహజసిద్ధమైన ఆహారమే నైవేద్యంగా పెట్టాలి, డైలీ పెట్టాలి. మరి ఇంట్లో ఆటంకాలు ఉన్నప్పుడు
చేయకపోతే ఏం పర్వాలేదు, ఇబ్బంది లేదు. అదేవిధంగా ఈ విగ్రహం యొక్క కడిగినటువంటి నీళ్లు, అభిషేక జలము మనం పడుకునే పడక పైన చల్లచ్చు, మన వెహికల్స్ పైన చల్లచ్చు, మన ఇంటి పైన చల్లచ్చు, ఇల్లంతా చల్లచ్చు. శత్రువును తలుసుకుని కళ్ళు మూసుకుని వాడి పేరు చెప్పి స్వామి నువ్వే నన్ను కాపాడిని చల్లితే కూడా కళ్ళు ఇక్కడ గాల్లో వాళ్ళు కంట్రోల్ అవుతారు. బ్లాక్ మ్యాజిక్స్ ఎగురు కొడుతుందంటే మరి ఎంత శక్తివంతమైన విగ్రహం ఇది. కాబట్టి ఒక చక్కగా ఈ విగ్రహంతో శాశ్వత కాలసర్ప దోష నివారణ మార్గం దొరికింది. ఇక తిరగాల్సిన అవసరం లేదు పుట్టల చుట్టూ, ఇతరత్ర సర్పారాధన చుట్టూ అక్కడ వెళుతూ ఇంకా వీళ్ళు నెత్తిపైన లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటున్నారు. కాబట్టి దోషాన్ని ఎప్పుడు పూజించకూడదు. అక్కడ సర్పదేవతలు చెడ్డ వల్ల నేను అనడం లేదు, అక్కడ వీళ్ళకి అనుమతి లేదు అంటున్నా. వీళ్ళు దోషం పోవడానికి అక్కడే అనుమతి లేదు. కాబట్టి ఈయన మనం వెనుకున్నాడంటే మనకు రికమెండేషన్ ఉన్నట్టే. ఇంకా అటువైపు రావు, సర్పత శక్తి రాదు, వికాసం పెరుగుతుంది. కాలసర్ప దోషం ఉంటే వృత్తిలో స్థిరత్వం ఉండదు, బ్యాక్ పెయిన్ ఉంటుంది, పెండ్లు ఆలస్యం అవుతాయి, పెండ్లైన తర్వాత అన్యోన్యతలు, భార్యాభర్తల అన్యోన్యతలు సరిగ్గా ఉండదు, పిల్లల పుట్టడంలో తడబాటు, అంటే జీవితంలో ప్రధానమైనవి ఇవన్నీ, అవన్నీ డ్యామేజ్ అయిపోతాయి. పాములు బుస కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఉంటారు భార్యాభర్తలు కాలసర్ప దోషం ఉన్న వాళ్ళు. ఎందుకో దూరంగా వెళ్తే అఫెక్షన్ వస్తుంది, దగ్గరికి వస్తే కోపం వస్తుంది. కాబట్టి పిల్లలు పుట్టలేదు పుట్ట చుట్టూ అంటారు, అంత అవసరం లేదు. చక్కగా ఈయన కూడా తల్లి కోరిక తీర్చడానికి, తల్లిని దాస విముక్తి చేయడానికి పుట్టాడు. అమృత కలశాన్ని సాధించాడు ఈయన. ఇంతలా చెప్తే ఈయన గురించి ఎంతైనా ఉంటుంది, వినడానికి ఎంతో రమణీయంగా ఉంటుంది. చక్కగా కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు. సేమ్ ఇది కూడా అదే ప్రాసెస్. ఇక చాలా వరకు కీ చైన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అక్కడ పెట్టినవే గురుగారు లేక పూజ చేసి చక్కగా పూజా విధానంలో పెట్టినవే. కరుంగలి అనేటువంటి వుడ్తో చేసినటువంటి ఎలిఫెంట్ కీ చైను, అదేవిధంగా సూర్య భగవాన్ వారి కీ చైను, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఓంకార సింబలు, అదేవిధంగా స్వస్తిక్ మనకు పవిత్రమైన స్వస్తిక్ సింబలు, తర్వాత గద మన ఆంజనేయ స్వామి భీముల వారి చేతిలో, మహావిష్ణు వారి చేతిలో ఉంటుంది గద యొక్క సింబలు, అదేవిధంగా త్రిశూలము పరమశివుడు పరాశక్తి చేతిలో ఉన్న త్రిశూలము, అదేవిధంగా లాఫింగ్ బుద్ధ చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఆయన నవ్వుతూ ఉంటాడు కాబట్టి నవ్వడం అనేది ఒక అదృష్టం, నవ్వితే ఎన్నో కంట్రోల్ వికాసం చెందుతాయి. విఘ్నేశ్వరుడు ఈ చైన్లో ఉంటాడు. సుబ్రహ్మణ్య స్వామి యొక్క వేలాయుధము, అదేవిధంగా హార్స్, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి సింబల్సే. కరుంగాలి అనేది ఒక చోట ఉంది అంటే చుట్టూ 6 మీటర్ల వరకు నెగటివ్ ఎనర్జీ ఉండదని సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఒక వీడియోలో ఒక మహానుభావుడు వదిలాడు, ఒక మెషిన్స్ పెట్టుకుని కరుంగాలి పెట్టి చుట్టూ తిరిగితే 6 మీటర్ల వరకు నెగటివ్ లేదని ఆయన వీడియో వదిలాడు. ఆశ్చర్యం వేసింది నాకు కూడా. ఈ కీ చైన్ వెహికల్స్కి, ఇంటికి, మన పెట్టెలకు, మన బ్యాగులకు కీస్ ఉంటాయి. ఆ కీ దీన్ని తగిలిస్తే చాలు, నెగటివిటీ ఉండదు. వెహికల్ తగిలిచేసిన తర్వాత కీ చైన్ ఎప్పుడు ఇదే ఉంటే వెహికల్ పడేదానికి అవకాశం లేదు. పెద్ద యాక్సిడెంట్ జరగాల్సింది చిన్నగా గీసుకొని పోతుంది. అంటే పాము రావాల్సిన ప్లేస్లో తేలుస్తుంది, తీవ్రత తగ్గిపోతుంది. మనము బీగాలు లేకుండా ఎక్కడ ఉండం కదా. చక్కగా అక్కడ ఉన్నటువంటి సింథటిక్, ఇంకా ఇతర చెక్కలు, ప్లాస్టిక్, రబ్బరు లాంటి కీ చైన్ల బదులు ఈ కీ చైన్ తగిలించుకుంటే చాలు. అక్కడ నెగటివ్ ఉండదు, మన వెహికల్కి ఉండదు. కాబట్టి ఎటు కీ చైన్ వాడతాము, ఇక్కడ నచ్చినటువంటి కీ చైన్ మనం తీసుకొని వాడుకోవచ్చు. ఇది 150 రూపాయలు మాత్రమే, 150 రూపీస్ ఓన్లీ. ఇక్కడ రాసులు అవసరం ఏం లేదు. ఎవరికి ఏది నచ్చితే, ఏ సింబల్ నచ్చితే అది తీసుకోవచ్చు. ఇక్కడ 150 రూపాయలు అంటే కొరియర్ ఛార్జ్ 100 రూపాయలు ఎక్స్ట్రా వేయాల్సి వస్తుంది. అదే 3 కీ చైన్లు 3 మాట్లాడి తీసుకుంటే 450 రూపీస్ అవుతుంది. 450 రూపీస్ మేము కొరియర్ ఛార్జ్ మేమే పంపించేస్తాము. చక్కగా 3 తీసుకోవచ్చు. లేదా ఒకే ఇంట్లో కూడా 450 రూపాయలు కట్టి తీసుకోవచ్చు. ఈ ఇంటికి బీగానికి 1, బండికి 1, కారుకి 1, 3 వేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసే తాయితులు లాంటివి కూడా కనిపించినాయి నాకు. ఏంటి గురుగారు? ద్వాదశ రాశుల వాళ్ళకు మూలికా తాయెత్తులు అంటారు వీటిని. మూలికా తాయెత్తులు అంటే ఈ నవరత్నాలు సామాన్యులు సైతం కొనుక్కోలేరు. 5 క్యారెట్లు, 6 క్యారెట్లు అంటారు వీటిని. ఈ తాయెత్తులు వీటిలో మూలిక ఉంటుంది. మూలికలు అంటే అడవుల్లో సేకరించినటువంటి మూలికలు. ఈ రాశికి సంబంధించిన మూలిక దీనిలో పెట్టి దీన్ని కూడా ప్రాసెస్ అంటే మంత్ర చాంటింగ్ సంథింగ్ హోమాలు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎక్స్పైరీ ఉండదు. మూలిక పోయి ఎక్స్పైరీ ఉంటుంది. అఘోరులు తినేది మూలికలే. వాళ్ళు ఒక మూలిక తింటారు, సంవత్సరంలో ఆకలేదు. ఇంకో మూలిక తింటారు, ఒంట్లో చలి పుట్టదు. ఇంకో మూలిక తింటారు, వాళ్ళ దాహం వేయదు. అందువల్లే వాళ్ళు హిమాలయాల్లో ప్రశాంతంగా తిరుగుతూ ఉంటారు. మూలికలకు అంత శక్తి ఉంటుంది. వాళ్ళది మూలిక ఆహారం చాలా మంది తెలియదు. మెడలో వేసుకోవాలా లేకపోతే? మెడలో వేసుకోవచ్చు, చేతికి కట్టుకోవచ్చు, నడుము కట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు. దీనికి నియమ నిబంధనలు ఏం లేవు. నాన్ వెజ్ తినచ్చు, మనం బెడ్ పైన పడుకోవచ్చు, బాత్రూంలోకి వెళ్ళచ్చు. ఎటువంటి నియమ నిబంధనలు లేవు. వారి రాశిని తెలియజేసి కేవలం 500 రూపాయలు మాత్రమే ఈ మూలిక. ఇది మాత్రం రాశికి ఏ రాశి అయితే ఆ రాశికి మూలిక తాయెత్తు ఉంటుంది. చక్కగా తెప్పించి వాళ్ళు ధరించుకోవచ్చు. ఇక్కడ నేను ఏ వస్తువు కానీ ఇది తీసుకుంటే కోట్లు వస్తాయి, ఇది తీసుకుంటే లంక బిందెలు దొరుకుతాయి, ఇది తీసుకుంటే కేరళ లాటరీ కొడుతుంది నేను చెప్పలేదు.
ఉన్న నెగటివిటీని పోగొడుతుంది, చెడు జరగకుండా ఆపుతుంది. దానికి ఇక్కడ మనము మన ఛానల్ ద్వారా అందరికీ తెలియజేసి ఎవరు ఇవ్వలేనటువంటి రేట్లకు తక్కువ ధరలకు ఎక్కువ మందికి ఇవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్నది మాత్రమే ఇది. దీనికి అయ్యే సర్వీసు మాకు చాలా వరకు ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్కరు చేస్తే ఫోన్ వివరించాలి, వాళ్ళ అడ్రస్ క్లియర్గా ఉందో చూసుకోవాలి, వాళ్ళ కొరియర్ పంపించాలి, ఇన్ని సర్వీసులు ఉంటాయి. ఇవన్నీ మేము మానవతా దృక్పథంతో ఇష్టపడి చేస్తున్నటువంటి సేవ మాత్రమే. గురుగారు చాలా వరకు నాకు వేరే వాళ్ళు నా ఫ్రెండ్స్ ఎవరైతే కాల్ చేస్తున్నారో ఆ గురుగారు అపాయింట్మెంట్ ఇప్పించమని అడుగుతున్నారు. మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఇవాళ కాల్ అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజులకు అపాయింట్మెంట్ కరెక్ట్గా ఫుల్ ఫ్లెజ్లో చెప్పగలుగుతారు వాళ్ళ టైం? ఇక్కడ మన ఛానల్లో కింద ఒక నెంబర్ ఇస్తున్నాము. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మా వాళ్ళ స్టాఫ్ ఎత్తుతారు, వాళ్ళ వివరాలు చెప్తారు, ఏమేమి వివరాలు ఇవ్వాలనేసి. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకు చెప్పలేము. నా ఆధార్ కార్డులో ఒక నెంబర్ తక్కువ ఉంది, పర్లేదు అడ్జస్ట్ చేసుకోండి అంటే మన డీటెయిల్స్ రావు. నెంబర్ ఉంది కానీ 2 అటు ఇటు నెంబర్లు మారినాయంటే డీటెయిల్ రాదు. అయితే మీకు కాల్ చేసే వాళ్ళకి ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఉన్నాయో అవి లేకపోతే ఫోన్ చేయొద్దని డైరెక్ట్ చెప్తున్నాను మీరు. మన వాళ్ళు చెప్పేస్తారు. డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఇచ్చినటువంటి 15 రోజుల తర్వాత ఫోన్ వెళ్తుంది వాళ్ళకు. ఫోన్ చేసి చెప్పేటప్పుడు వాళ్ళు రికార్డింగ్ చేసుకోవాలి వాళ్ళ వివరాలు. వాళ్ళు ఏమేమి అడగాలనుకుంటున్నారో ముందుకు రాసి పెట్టుకోవాలి. పూర్తిగా మేము చెప్పేసిన తర్వాత మేము చెప్పిన దాంట్లో వాళ్ళు అడగాల్సి ఉంటే ఓకే సరిపోతుంది, లేదు ఏదైనా ఇంకా మిగిలి ఉంటే వాళ్ళు అడగచ్చు, అడిగి పరిష్కారాలు తెలుసుకోవచ్చు. అంటే మీరు ఇప్పుడు అడిగితే తెలుసుకోవచ్చు అంటున్నారు కదా, ఎంత సమయం కేటాయిస్తారు సార్ వాళ్ళకి? 15 నుంచి 20 నిమిషాల్లో అన్ని విషయాలు వస్తాయి ఒక జాతకానికి. అంతకుమించి గంటల తరబడి ఏముంటుంది? దేవతా నిర్ణయము, వ్యక్తిగత పరిహారము సరిపోతుంది. వ్యక్తిగతంగా వీళ్ళు చేయని కొన్ని పరిహారాలు ఉంటాయి. వ్యక్తిగతంగా అంటే కొంతమంది తంత్రదేవతల జాతకానికి వస్తారు, ఆ దేవతను ఆరాధించుకుంటే చాలు. జీవితం చెప్తాం, ఇక్కడ వారఫలం మాసఫలం ఉండదు, ఇక్కడ ఏకంగా జీవిత ఫలమే ఉంటుంది. కాబట్టి ఈ మా దగ్గర జాతకం చేపించుకున్న వాళ్ళకు వారఫలాలు, మాసఫలాలు, సంవత్సర ఫలాలు అవసరం ఉండదు. అసలు ఎవరికి అవసరం లేదు. అవి పుట్టినప్పుడు ఆకాశంలో గ్రహాలు ఏ విధంగా తిరుగుతున్న ఆ స్థితిలో ఎలా పుడతారో అది జీవితాన్ని పూర్తిగా తెలియజేస్తుంది. దాన్ని అనుసరించి పరిహారాలు మాత్రమే ఖచ్చితంగా కనెక్ట్ అవుతాయి. వాటిని మాత్రమే మేము చెప్తాం. మీరు ఏమైనా హైదరాబాద్లో ఫుల్ టైం ఏమైనా వీక్ ఒకసారి ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? హైదరాబాద్లో ఇప్పుడు నాకు మీలాంటి వాళ్ళు ఎంతోమంది అవకాశం ఇస్తున్నారు, అదొక అదృష్టం. నాకు చక్కగా ఎంతోమందికి విజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది. నేను 10 రోజులకు ఒకసారి వస్తున్నాను, ఒక 4-5 రోజుల నుంచి వారం వరకు ఉంటున్నాను. అంటే మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా ఇస్తున్నారు? పర్సనల్ అపాయింట్మెంట్ ఇవ్వను, కుదరదు, ఇవ్వడం లేదు. ఎందుకంటే నేను జాతకాలు చెప్పాలి, ఛానల్స్లో వీడియోలు ఇవ్వాలి, నేను నాకు నా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి జాతకరీత్యా పరిహార ఆలయాలకు వెళ్ళాలి. అది కాకుండా కుటుంబ రీత్యా కొన్ని అందరికీ ఉన్నట్టు నాకు వర్క్లు ఉంటాయి. ఇన్నింటిని నేనే చూసుకోవాలి. నేను ఎవరిని అసిస్టెంట్ పెట్టుకోలేను, ఎందుకంటే ఇది ఇంకొకరికి అప్పచెప్పే బాధ్యత కాదు. కాబట్టి ఇంకొకరికి నాకున్న విజ్ఞానం లేకపోవచ్చు. కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంప్లాయీస్ని పెట్టుకున్నాము, కొరియర్ చేయడానికి ఎంప్లాయీస్ని పెట్టుకున్నాము, డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఉన్నారు. వాళ్ళందరి మంచి చెడ్లు చూసుకోవాలి. నేను ఇంకో పక్క వీడియోలు ఇచ్చుకుంటూ తిరుగుతూ అన్నీ చేసుకోవాలి. కాబట్టి వ్యక్తిగతంగా నేను ఎవరికి ఇవ్వలేను, సమయం నాకు లేదు కాబట్టి. ఓకే గురుగారు, థ్యాంక్ యూ ఫర్ దిస్. ధన్యవాదాలు.